అంటే నాకు అంటే మంచి వచ్చాడో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు నా రెమ్యునేషన్ ఎప్పుడు కోల్పోతూ ఉంటాను. కా- ఆ, అంటే హ్యుమానిటీ మనం చంపేయకూడదు ఒకసారి. అంటే లేదంటే అది ఏంటది గోపీచంద్ ధర్మోడిలో అయిపోద్ది. ఆ, అంటే ఇది నాకు నేను ఎందుకు నిలబడతాను లాస్ట్లో అంటే ఆ, సినిమా నేను సభలో కూడా చెప్పాను, ప్రతిదాని ఒక చిన్న పని, ఒక చిన్న కుర్చీ కూర్చోవాలి, ప్లాట్ఫామ్ చేయాలంటే చిన్నపాటి యుద్ధం, మినీ యుద్ధమే చేయాల్సి వస్తుంది. మన సౌకర్యం కోసం ఏ పని అయినా సరే చిన్న గొడవ పడు, ఒక చెట్టును కొట్టు, ఒక చిన్న ఫర్నిచర్ కావాలంటే చెట్టును కొట్టాలి, హింసతో ముడిపడి ఉంటుంది. అలాంటిది అంటే ఒక చిన్నపాటి యుద్ధాలు చేయాలి. అలాంటిది ఒక సినిమా చేయాలంటే బోర్డు అందరినీ ఒప్పించాలి, ఏకతాటిపై నడిపించాలి, అందరికీ అవసరం అనిపించాలి. ఊరినే ఏదో వచ్చామంటే అలాంటిది నిర్మాత నలిగిపోతుంది ఇప్పుడు. నాకేముంటుందంటే నిర్మాత ఒక్కడే ఉండడు, దాన్ని ఆనుకొని ఒక ఎకో సిస్టమ్, ఫైనాన్షియర్స్ ఉంటారు. ఫైనాన్షియర్స్ అంటే అతను ఒక్క మనీ కాదు, దాన్ని అనుకున్న ప్రతి ఒక్కరు 50 లక్షలు 25 లక్షలు పెట్టి నాకు నేను చూసాను స్వయంగా. ఆరెంజ్ సినిమాకు నేను ఇచ్చినప్పుడు, నేను చెక్లు ఇస్తున్నప్పుడు నాకు తెలిసింది 10 లక్షలు ఒకరికి, 15 లక్షలు ఒకరికి. ప్రిన్సిపల్ పర్సన్ ఒకళ్ళే ఉన్నా కానీ నాకు అది, అందుకే నాకేంటంటే ఈ ఎకో సిస్టమ్ మీద నాకు చాలా గౌరవం. నిర్మాతలకు ఎకో సిస్టమ్ మీద గౌరవం. నేనేమనుకుంటానంటే డబ్బులు ఈరోజు రాకపోతే రేపు వస్తాయి అనుకుంటాను. రాకపోతే పర్లేదు కానీ మనుషులు నిలబడితే డబ్బు సంపాదన ఏముంది, మనుషులు చచ్చిపోతే డబ్బు ఉండి ప్రయోజనం ఏంటనే. సో దట్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్. ప్రస్తుతానికైతే లేదు, చూడాలి, భవిష్యత్తులో చూడాలి. తర్వాత సార్ ఈ మీరు మా కరెక్ట్గా భీమ్లా నాయక్ చేసినప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా హిట్ అయింది. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రెండు టికెట్ రేట్లు పెంచింది. ఇంకా కలెక్షన్స్ బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్. అంటే నాకు ఫ్రాంక్ చెప్పాలంటే సార్, నేను ఎప్పుడు కలెక్షన్స్ గురించి ఎప్పుడు దృష్టి పెట్టలేదండి, ప్రామిస్. అంటే నేనేం దేని దృష్టి పెడతానంటే ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి, డబ్బులు వస్తాయని నమ్ముతాను. అది ఆ నెంబర్ గేమ్ నాకు నిజంగా ఫస్ట్ నాకు అర్థం కాదు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను కూడా. పైగా నేను వెళ్ళి కొన్ని లాస్ట్ టైం కూడా వాళ్ళు ఇవ్వకపోతే నేనేం అడగలేదు, మళ్ళీ మీరు కూర్చోబెట్టి కానీ. అంటే నాకున్న పరిస్థితులకి నేను చాలా చేసి ఉండొచ్చు, కానీ నేను అది కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది డెస్టినీ అనుకుని లెట్ ఇట్ బి అనుకుంటాను. అంటే మన ఎదిగే ప్రాసెస్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి, ఇక్కడ కూడా ధర్మం బతికింది. అలాగే ఇప్పుడు కూడా ఇది నేను అడగలేదు, నేను కోరుకుంది. ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు, అందరి సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. దానికి నిన్న రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసిన, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకించి. ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి దీన్ని రేట్ పెంపుదల ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన పంపించాను, నేనే పంపించాను. వాళ్ళు కూర్చోబెట్టి లేదు, ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి, దీన్ని డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేస్తారో చేయనివ్వడం అని చెప్పాను, అంతే. సార్ తర్వాత మీరేమో ఇచ్చిన మాట ప్రకారం